అందరికీ నమస్కారం. భారతీయ సినిమా చరిత్రలోనే ఒక సంచలనం, అదే కాంతారా చాప్టర్ 1. ఇది కేవలం ఒక సినిమా కాదు, నిజంగా చెప్పాలంటే అదొక ఆర్థిక అద్భుతం. ఒక చిన్న ప్రాంతీయ కథగా మొదలై ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ను ఎలా ఒక ఊపు ఊపిందో దాని వెనుకున్న కథేంతో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. సరే, ఇంతకీ ఈ సినిమా ప్రయాణం ఎక్కడ మొదలైందో తెలుసా? ఒక పెద్ద రిస్క్తో. అవును, ఆ రిస్క్ ఎంత పెద్దదో దాని వెనుక ఉన్న ధైర్యమేంటో ఇప్పుడు చూద్దాం. కాంతారా చాప్టర్ 1 కోసం పెట్టిన పెట్టుబడి అక్షరాల 125 కోట్ల రూపాయలు. ఇప్పుడొస్తున్న పాన్ ఇండియా సినిమాల భారీ బడ్జెట్లతో పోలిస్తే ఇది అంత పెద్ద మొత్తం కాదేమో అనిపించొచ్చు. కానీ ఒక ప్రాంతీయ సంస్కృతిని, అక్కడి మూలాలను చెప్పే కథకు ఇది చాలా చాలా పెద్ద మొత్తం. ఇంత పెద్ద మొత్తాన్ని ఒక లోకల్ కథ మీద పెట్టుబడిగా పెట్టడంతో సినీ విశ్లేషకులే కాదు, సాధారణ ప్రేక్షకుల మదిలో కూడా ఒకే ఒక పెద్ద ప్రశ్న మొదలైంది. అసలు ఇంత రిస్క్ అవసరమా? ఈ ఒక్క ప్రశ్న వెనుకంత టెన్షన్ ఉందో చూడండి. ఒకవైపు నిర్మాత ధైర్యం, మరోవైపు మార్కెట్ అంచనాలు, ఇంకోవైపు ప్రేక్షకుల నాడిని పట్టుకోవాలనే తపన. ఇవన్నీ ఈ ఒక్క ప్రశ్నలోనే ఇమిడిపోయాయి. మరి తీసుకున్న ఈ రిస్కుకు ప్రతిఫలం దక్కిందా? ప్రేక్షకులు ఈ సాహసాన్ని ఎలా స్వీకరించారు? ఆ ఫలితమేంటో ఇప్పుడు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ప్రేక్షకుల స్పందన అదొక మామూలు స్పందన కాదు, అదొక ప్రభంజనం. బాక్సాఫీస్ దగ్గర అక్షరాల కలెక్షన్ల సునామీ సృష్టించింది ఈ సినిమా. ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు ఎంత తెలుసా? 850 కోట్ల రూపాయలకు పైగా. అంటే పెట్టిన పెట్టుబడికి దాదాపు 7 రెట్లు ఎక్కువ అన్నమాట. ఇది ఎవ్వరూ ఊహించని అద్భుతమైన విజయం. ఈ నంబర్లు వినడానికి, చూడడానికి చాలా గొప్పగా ఉన్నాయి కదూ. కానీ ఈ విజయం వెనుక ఉన్న అసలు ఆర్థిక కథ ఏమిటి? ఆ లెక్కలను ఇప్పుడు కొంచెం విడదీసి చూద్దాం. ఇక్కడ చూడండి, ఒకవైపు పెట్టిన పెట్టుబడి కేవలం 125 కోట్లు, మరోవైపు వచ్చిన రాబడి 850 కోట్లకు పైగా. ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే కాంతార సాధించిన అసాధారణ విజయాన్ని మన కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ విజయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదా ROI గురించి తెలుసుకోవాలి. చాలా సింపుల్ గా చెప్పాలంటే మనం పెట్టిన ప్రతి రూపాయికి ఎంత లాభం తిరిగి వచ్చిందో చెప్పేదే ఈ ROI. మరి కాంతారా ROI ఎంతో తెలుసా? ఏకంగా 7 రెట్లు. అంటే పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి 7 రూపాయల లాభం వచ్చిందన్నమాట. భారతీయ సినిమాలో ఇలాంటి భారీ విజయం చాలా చాలా అరుదు. ఇక ఈ అద్భుతమైన ప్రదర్శనతో కాంతారా ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు, మిగతా సినిమాలకు ఒక కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసింది. అయితే ఈ అంకెలు, లెక్కలు ఇవన్నీ కథలో ఒక భాగం మాత్రమే. ఈ నమ్మశక్యం కాని విజయం మనకు అసలు ఏం చెప్తోంది? దీని వెనుకున్న అసలు సందేశమేంటి? సినిమా ప్రమోషన్స్ లో వాడిన ది లెజెండ్ పేస్ అనే మాట అక్షరాలా నిజమైంది. ఒక ప్రాంతీయ సంస్కృతికి, అక్కడి నమ్మకాలకు కట్టుబడి కథ చెప్తే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు గుండెలకు హత్తుకుంటారని ఈ విజయం బలంగా నిరూపించింది. చివరిగా కాంతారా విజయం మన ముందొక పెద్ద ప్రశ్ననుంచుతుంది. అదేంటంటే, సినిమాను గెలిపించేది భారీ బడ్జెట్లా, స్టార్ పవరా, లేక మంచి కథ, మన సాంస్కృతిక మూలాలా? గ్లోబల్ సినిమా భవిష్యత్తును